అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతితో ముచ్చట్లు. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక కొత్త రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొత్త రెసిపీ ఏం కాదండి, ఒక ఒకేషన్కి నేను చేస్తున్న రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే మా పైంటి వారి యానివర్సరీ ఉంది కాబట్టి వాళ్ళ కోసం అయితే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 2 eggs తీసుకున్నాను కేక్స్ కోసమని. బేసిక్గా నేను ఎగ్లెస్ కేక్సే చేస్తాను, కానీ ఈసారి ఎగ్తో చేస్తున్నాను అనమాట. కేక్స్ అనేవి పెద్ద భ్రమ విజయం కాదండి, ఇంట్లో ఉన్న వస్తువులతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. కావాల్సింది బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఉంచుకునేటట్టు చూసుకోవాలి. ఇక్కడైతే నా దగ్గర బ్లెండర్ ఉందన్నమాట. సో ఈ బ్లెండర్తో మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను ఎగ్స్ని, మంచి ప్లఫీగా వచ్చినంత వరకు అనమాట. సో అందులోనే నేను ఏం చేశానంటే, ఇంత లోపల అది బ్లెండ్ అయిన ముందే నేను షుగర్ని మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. డైరెక్ట్గా షుగర్ వేయకూడదు కేక్స్లో, అయితే ఇలా పౌడర్ షుగర్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఆ షుగర్ని వేసేసుకొని అందులోనే ఒక గరిట ఆయిల్ వేసుకున్నానండి, సన్ఫ్లవర్ ఆయిల్. అండ్ అందులోనే వెనిలా ఎసెన్స్ వేసుకుని, బేకింగ్ పౌడర్ ఒక స్పూన్, బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాను అనమాట. నేనైతే క్వాంటిటీ వైజ్గా వేసుకోను, అంచనా బట్టి వేసుకుంటాను. నేను చేసే ఏ వంటకైనా నాకు క్వాంటిటీ అస్సలు రాదండి, నాకు అంచనా బట్టి నేను వంట చేస్తాను అనమాట, అది ఏదైనా సరే. సో ఇక్కడ వచ్చేసి మంచి బ్లెండ్ చేసుకున్న ఒక కప్పు మైదా వేసుకున్నాను. ఆల్రెడీ నిన్న జల్లించి పెట్టుకున్నాను అనమాట మైదాని. సో ఇక్కడ వచ్చేసి కొంచెం థిక్గా అయిపోవడం వల్ల కొంచెం గోరువెచ్చని పాలను అయితే వేసుకొని కొంచెం పలచగా చేసుకున్నాను, మరీ పలచగా కాదు. సో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే చేసుకున్నాను అనమాట. సో చేసుకుని మంచిగా ప్లఫీగా క్రీమీ టెక్స్చర్లో ఉంది చూడండి. సో నేను నార్మల్గా అయితే ఎగ్తో పెద్దగా చేయను, బట్ ఈసారి ఎందుకో ఎగ్తో చేయాలనిపించింది నాకు. ఇక్కడ వచ్చేసి నా దగ్గర కేక్ టిన్ ఉంది కానీ, మోల్డ్ ఉంది కానీ అది యూస్ చేయలేదు, అది కొంచెం పెద్ద అయిపోద్దని. సో ఇక్కడ వచ్చేసి నా దగ్గర స్టీల్ కొంచెం ఉంది, దాంట్లో కొంచెం ఆయిల్ రాసేసి కొంచెం మైదా వేసి డస్టింగ్ చేసేసానండి. ఇక్కడైతే ఎయిర్ బబుల్స్ పోవాలని ట్యాపింగ్ చేసి కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట. హలో అండి, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ భారతితో ముచ్చట్లు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. చూసారా మా చిట్టితల్లి చిన్న చిన్న మాటలు. మరి ఎందుకు తన కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చిందండి, ప్లఫీగా వచ్చిందనమాట కేక్ అయితే. కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది చల్లారి లోపల మేము కిందకి వెళ్ళి పూలు వేద్దాం అనుకున్నాం అనమాట. అయితే కిందకి ఇది మా గార్డెన్ అనమాట, మా క్వార్టర్స్ కింద రోజు ఒక 2 మూరలు మల్లెపూలు అయితే డెఫినెట్గా అవుతాయి. ఇక్కడైతే మల్లెపూలు మ్యాక్సిమం తనక ఏరిందనమాట. అమ్మ నేను ఏరుతాను అనుకొని ఇంకా మొత్తం తను ఏరేసి తనే పట్టుకొని ఇంటికి తీసుకొచ్చిందనమాట. ఇంటికి ఆడపిల్లలు ఉండాలండి, ఇప్పటి నుంచే తను నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది, నేను వద్దన్న తనే హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఇంటికి వచ్చేసే లోపల తన్విక పాపకి కొంచెం లెమన్ వాటర్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత స్పంజీగా అంటే అంత స్పంజీగా వచ్చిందనమాట. సో ఇదైతే నేను పక్కన పెట్టేసుకొని అది ఉన్న విప్పింగ్ క్రీమ్ని మంచిగా ఒక బౌల్లో వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకుంటున్నాను. కొంచెమే వేసుకున్నానండి, సరిపోతే మళ్ళీ చేసుకుందామని. సో ఎందుకంటే సమ్మర్ కూడా వేరంగా విప్పింగ్ క్రీమ్ కరిగిపోద్ది, ఎక్కువసేపు బయట ఉంచలేము కూడాను. ఇక్కడైతే మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాను. సో బ్లెండ్ అంటే ఎలా చేయాలంటే, మనము క్రీమ్ పైకి ఎత్తి కింద పడకూడదు అనమాట, అలాగా బ్లెండ్ చేసుకున్నానండి. ఇక్కడైతే నేను ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి థర్డ్కి అలా స్పీడ్ పెంచుకున్నాను అనమాట. సో ఈ బ్లెండర్ వచ్చేసి నేను ఎక్కువగా కేక్స్ చేస్తున్నానని దీమాపూర్లో ఉండేటప్పుడు మా కిందింటి భాబీ ఇచ్చిందనమాట. సో ఇక్కడైతే నేను కేక్స్ చేసేటప్పుడు నా వంతు నేను చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక్కడైతే మంచిగా కేక్ అయితే కట్ చేసేసాను చూడండి. సో నా దగ్గర పెద్ద టూల్స్ ఏం లేవండి, ఇంట్లో ఉన్న టూల్స్తోనే నీట్గా చేసుకుంటున్నాను చూడండి. సో 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను కదా. కింద లేయర్లో కొంచెం అందరు షుగర్ సిరప్ వేస్తారు, నేనైతే పాలలో పందారు వేసాను అనమాట. పైన విప్పింగ్ క్రీమ్ వేసుకొని నా దగ్గర ఉన్న ఈ స్క్వాష్ని అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను చేస్తుంది స్ట్రాబెర్రీ వెనిలా కేక్ అనమాట. ఇక్కడ వచ్చేసి పై లేయర్ ఉంది కదా, స్టార్టింగ్లో కట్ చేసుకున్నాను, అది మిడిల్లో పెట్టేశాను. ఇంకా మధ్యలో లేయర్ పైన పెట్టుకుని పాలు పందార వాటర్ అదే వేసేసుకొని ఇక్కడైతే విప్పింగ్ క్రీమ్ మొత్తం రాసుకుంటున్నాను అనమాట సరిపోయినంత వరకు. సో నేనేం పెద్దగా ప్రొఫెషనల్ ఏం కాదండి, ఇట్లానే యూట్యూబ్లో గట్రా చూస్తూ
చేసిందే. బేసిక్గా కరోనా టైంలో ఇవన్నీ చేసేదాన్ని అనమాట. అప్పుడే అందరూ ఇంకా బయట కేక్స్ తినడం మానేశారు నాకు కేక్ టేస్ట్ నచ్చేసి. సో అప్పుడే కిందింటి ఆవిడ నాకు బ్లెండర్ గిఫ్ట్గా ఇచ్చిందనమాట. నాకు చాలా అంటే చాలా యూజ్ అయ్యింది. సో ఇది వచ్చి ఒక 15 మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కేక్ కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ కోట్ వేసుకుందాము అని. ఇదైతే క్రమ్ కోట్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చి ఈ టూల్స్ చిన్నపాటి టూల్స్ మరీ ఉండాలి కదా, మరీ నా దగ్గర ఎక్కువ లేవు గరిటెలు తప్పించి అనుకొని మీషోలో తీసుకునేవి అనమాట. ఈ కేక్ కింద పెట్టుకున్నాను చూసాను ప్లేట్ కింద, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ ఈ స్పాచులాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా నేను మీషోలో తీసుకునేవి. ఒక 200లో ఎంతో వచ్చేసాయి నాకు. సో చాలా అంటే చాలా యూస్ఫుల్. నాకు కిచెన్ ఐటమ్స్ ఏవైనా కావాలి అంటే బేసిక్గా నేను మీషోలోనే కొంటా అనమాట. నాకైతే క్వాలిటీ వైజ్గా ఇప్పటివరకు బాగానే వచ్చాయి. సో ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ క్రీమ్ అంతా కొంచెం చల్లారుతుంది కదండి. సో దాంతో నేను సెకండ్ కోట్ అయితే వేసుకుంటున్నాను. సో కరెక్ట్గా ఉంటుందని మళ్ళీ నేను విప్పింగ్ క్రీమ్ తీసుకుని బ్లెండ్ చేసుకున్నానండి. కానీ మీకు ఆ వీడియో అనేది మిస్ అయిందనమాట. సో ఇలా అయితే మంచిగా నీట్గా చేసుకున్నాను. సో నేను బేసిక్గా ఎవరి బర్త్డేస్ అయినా చెప్పాను కదా, తెలిసిన వాళ్ళది నా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్గా మా ఇంటి నుంచి కేక్ అయితే ఇస్తాను. సో చాలామంది చెప్పింది ఏంటంటే భారతి కేక్స్ చాలా బాగా చేస్తుంది, షాప్ పెట్టుకుంటే మంచిగా క్లిక్ అవుద్దని. కానీ నేను షాప్ పెట్టినంత ప్రొఫెషనల్ అయితే కాదండి, బట్ హెల్దీ వైజ్గా చేసుకుంటానని చెప్పాను కదా, చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకుంటానని. ఈ పైపింగ్ బ్యాగ్స్ వచ్చి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. 100 రూపీస్ ఎంతో పడింది నాకు. సో చిన్న చిన్న వస్తువులు ఏవైనా మీషోలోనే తీసుకుంటాను. నా దగ్గర ఫుడ్ కలర్ కూడా అది కూడా మీషోలో తీసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం అంతా నేను వైట్ విప్పింగ్ క్రీమ్ అంతా పెట్టేసిన తర్వాత కేక్కి ఇంకా డెకరేషన్ కోసం అని కొంచెం లైట్ పింక్ కలర్ కొంచెం వైట్ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ పైపింగ్ బ్యాగ్స్ కూడా మీషోలో తీసుకున్నవి అనమాట. సో నాకు అసలు నాజిల్ నెంబర్స్ కూడా పెద్దగా తెలియవు. సో ఫస్ట్ ఏంటంటే విప్పింగ్ బ్యాగ్లో వేసుకొని కొంచెం వేరే ప్లేట్లోన చూసుకుంటాను అనమాట, డిజైన్ బాగా వస్తుందా లేదా అనుకొని. సో డిజైన్ బాగా వస్తే మాత్రం అదే ప్రిఫర్ చేస్తాను ఆ నాజిల్ని. సో కేక్ చూసారా ఎంత బాగా, అంటే నాకు నేను అప్రిషియేట్ చేసుకుంటాను నేను చేసిన వర్క్కి. సో నీట్గా నేను చేశాను అనుకుంటున్నాను అనమాట. సో కలర్ కూడా వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అసలు నార్మల్ హైలైట్ కాదు. అండ్ ఇది కూడా కంప్లీట్ పింక్ కాదు, వైట్ పింక్ అట్లా లైట్ బేబీ పింక్ అట్లా అనమాట. సో డెకరేషన్ అయితే నా వైజ్కి అయితే చాలా బాగుంది. మరి మీరు చెప్పండి ఎలా చేశానో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి నా దగ్గర బాల్స్ ఉన్నాయన్నమాట, కేక్ బాల్స్. దానిపైన అలా వేసేసి అండ్ ఇందాక జెల్ వేసాను కదా, అది మిడిల్లో అలా వేసానండి. ఇంకో పైపింగ్ బ్యాగ్లో వచ్చేసి నేను వైట్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని హ్యాపీ యానివర్సరీ అని రాసేసాను అనమాట. సో నేను చేసిన కేక్స్ చాలామందికి ఇష్టము. సో వాళ్ళు చెప్తే నేను మీకు చెప్తున్నాను అనమాట. సో మా పైంటి వాళ్ళకు కూడా చాలాసార్లు నేను కేక్స్ ఇచ్చాను, వాళ్ళు కూడా చాలాసార్లు చాలా బాగా చేస్తావండి అని చెప్పారు. సో ఇవన్నీ నాకు ఒక కాంప్లిమెంటే అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంక తన్వి పాప కూడా అమ్మ నాకు కేక్ చేయవా అంటే అనిపించింది. అందరికి చేసిన పాపకు నేను చేయనా అనుకొని దానికోసం మళ్ళీ వెంటనే మళ్ళీ ఎగ్ అవన్నీ కొట్టేసి మళ్ళీ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి చూపించాను చూసారా, సేమ్ ప్రాసెస్ చేశాను అనమాట. సో తను అలా ప్లెయిన్గా తిన్ననేసింది, తనకి కూడా క్రీమ్ కావాలంట. సో అప్పటికే క్రీమ్ బాగా మెల్ట్ అయిపోయిందండి. నేను చేస్తుంది కిచెన్లోన, అందులో సమ్మర్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా స్టవ్ అవన్నీ వేడి కదండి. సో ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది. ఎంత బ్లెండ్ చేసినా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి బ్లెండ్ చేయాలి, టైం పడుతుంది. అప్పటికే 8 అయిపోయింది డిన్నర్ టైం. మా వారు కూడా వచ్చేసారనమాట. సో ఎలాగో ఒకలాగా ఇంకా మొత్తం క్రీమ్తో కవర్ అయితే చేసేసాను, విప్పింగ్ క్రీమ్తో. ఎలాగో ఫ్రిడ్జ్లో పెడతా కదా అప్పుడు సెట్ అయిపోతుంది అనుకొని. ఇంట్లో మనం తినేదే కదండి, సో పెద్దగా ముస్తాబ్ చేయాల్సిన అవసరం రాలేదనమాట. సో నార్మల్గా చేసేసిన తర్వాత ఇంకా వేరే నాజిల్ తీసుకొని అందులో విప్పింగ్ క్రీమ్ వేసేసుకున్నాను, అదే పైపింగ్ బ్యాగ్లో. ఇంకా ఆ నాజిల్తో వచ్చిన డిజైన్ ఇదనమాట. సో ఏదో ఒక డిజైన్ వేసేసాను, అలాగా వేసేసి కొంచెం పువ్వుల్లాగా వేసాను. మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ, నాకైతే కనిపిస్తుంది. చిన్నపాటి ఫ్లవర్ డిజైన్ అయితే వేసాను అనమాట. నేనేం పెద్ద ప్రొఫెషనల్ కాదండి, అలా యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడు చూస్తూ అలా చేసుకుంటున్నాను అనమాట. పెద్దగా ప్రాక్టీస్ కూడా లేదు. సో అలా చేసేసి దానిపైన ఆ వైట్ బాల్స్ వేసేసాను. ఇందాక ముందు కేక్లో వేసాను కదా, ఇంకా తను ఎక్సైట్ ఫీల్ అయిపోతుంది, ఇది నా కేకు, ఇది నా కేకు, ఇది వాళ్ళ కేకు అనుకొని. సో తనకి అన్నీ తెలిసిపోతున్నాయి. సో మొత్తానికైతే 2 కేక్స్ అయితే చేశానండి. ఎప్పుడు నేను 4 o'clock స్టార్ట్ చేస్తే ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట. సో బేకరీ వాళ్ళు కూడా ఎంత ఎఫర్ట్ పెట్టి చేస్తుంటారో నాకు అర్థమైంది. కాకపోతే నేను బయట తీసుకోవడానికి భయం, ఎందుకంటే ఈ మధ్యన వస్తున్న న్యూసెస్ అండ్ వాళ్ళు వాడుతున్న ఫుడ్ కలర్స్ అవని, నెక్స్ట్ క్రీమ్స్ అవని, అది ఎన్ని రోజులు ఉంచుకుంటున్నారో తెలియదు కదా. మనమైతే ఏ వస్తువు కొన్నా సరే దాని ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చర్ డేట్స్ అన్నీ కనుక్కొని మరీ కొంటాము. అదే ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఇంకా జాగ్రత్తగా చూసి తీసుకుంటామండి. సో ఇక్కడ వచ్చేసి మా వారు నా కోసం ఏసీ వేసారండి. అప్పటికి బాగా అలిసిపోయాను అనుకొని ఇంకా థ్యాంక్ యూ చెప్తుందనమాట తన్విక వాళ్ళ నాన్నకి నాకు. సో ఇంతవరకే వీడియో అనమాట. సో ఇంకెన్నో వీడియోస్ మీద షేర్ చేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.